జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న జన్మభూమి గొప్పదిరా. ఇది మన జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, రామ జన్మభూమి. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఈ రెప్పపాటు కాలమే మన జీవితం. సో క్షణికమైన ఈ జీవితంలో దేశం మనకేం చేసింది కన్నా శాట్కి మనమేం చేశామన్నది ముఖ్యం. సో చిన్నప్పటి నుంచి భక్తితోనే పెరిగిన క్యారెక్టర్ నాది. ఆ తర్వాత పోలీస్ స్టోరీ చేసిన తర్వాత 1996 పోలీస్ స్టోరీ, 2003కి నిన్న మాట్లాడుకుంటూ ఉంటే 54 సినిమాలు హీరోగా కన్నడలో మాత్రమే చేశారు. అందులో అన్నీ మనకి డబ్బింగ్ అయ్యాయి. సో నా మీద జోకులు వేస్తూ ఉంటారు. ఫ్రీడమ్ ఫైటర్స్ తర్వాత, సోల్జర్స్ తర్వాత వందే మాతరం కానీ, జై భారత్ కానీ మీరే ఎక్కువ చెప్పుకుంటారు అని. సో ఇలాంటి సినిమాలు ఎన్నో చేశాను. చేసినప్పుడంతా తెలియకుండా ఒక ఉద్రేకం ఉండేది, ఒక ఆవేశం ఉండేది. ఎందుకు అని ఆలోచిస్తే ద లవ్ టువర్డ్స్ ద కంట్రీ. తను యాక్చువల్గా చాలామంది హీరోలు కూడా ఈరోజు రావాలని ట్రై చేశాడు. కానీ మేమందరం రియల్ హీరోసే, ద రియల్ హీరోస్ని తనే చూపించేది దాకా పాటలో. సో వాళ్ళందరూ వచ్చారు కాబట్టి మొత్తం ఇట్ ఈస్ సంథింగ్ లైక్ సెల్యూట్ టు ద బ్రేవ్ హార్ట్స్. అలాగే నాకు ఐ షుడ్ థ్యాంక్ ఆకర్ష్, ఎందుకంటే తనే ఈ సినిమా గురించి నాకు ఫస్ట్ చెప్పడం. మా కజిన్ వాళ్ళ అబ్బాయి అనమాట. ఈ కథ వినంగానే సో ఎమోషనల్, ఎందుకంటే ద నీడ్ ఆఫ్ ది అవర్ ముఖ్యంగా నెక్స్ట్ జనరేషను దేశం గురించి, మన సంస్కృతి గురించి, మన సాంప్రదాయాల గురించి, మన ఇలాంటి అద్భుతమైన రియల్ హీరోస్ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత నెక్స్ట్ జనరేషన్కి చాలా ఉందన్నమాట. సో సినిమా ఈజ్ ద పవర్ఫుల్ మీడియా ఆఫ్ కమ్యూనికేషన్. నేను చిన్నప్పటి నుంచి వేషాలతో పాటు నేను బ్యాచులర్స్ చేశాను పబ్లిక్ రిలేషన్స్లో, అలాగే మాస్టర్స్ చేశాను, ఎంఫిల్ చేశాను. ఐ వాజ్ అ వెరీ గుడ్ ఎన్సీసీ క్యాడెట్ ఆల్సో. ఇదే జనవరి 26 రిపబ్లిక్ డే పరేడ్ రోజున నేను ప్రైమ్ మినిస్టర్కి యాజ్ ఎ ఎన్సీసీ క్యాడెట్ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడం కూడా జరిగింది. సో నేను పోలీస్ స్టోరీ చేసినా, మిగతా ఏ వేషం చేసినా హెయిర్ కట్ కానీ